అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందామా? అదే రాము భక్తి, అమ్మవారి కరుణ. ఇదొక మ్యాజిక్ లాంటి కథన్మాట. చిన్నపిల్లలకే కాదు, మన పెద్దలందరికీ కూడా భలే నచ్చుతుంది. ఒక స్వచ్ఛమైన మనసున్న పిల్లాడి జీవితంలో ఎలాంటి అద్భుతం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న ప్రశ్న. అసలు నిజమైన సంపద అంటే ఏంటి? చాలామంది బోలెడంత డబ్బు, ఇల్లు, నగలు అనుకుంటారు కదా, కాని అవేమీ కాదట. మరి అసలైన సంపద అంటే ఏంటో ఈ కథ పూర్తయ్యేసరికి మీకే అర్థమైపోతుంది. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. అక్కడ మన రాము ఉండేవాడు. రాము చాలా అంటే చాలా మంచివాడు. మనసు వెన్నలాంటిది. కాని పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ చిన్న ఊర్లో వాళ్ల జీవితం ఎలా ఉండేదో తెలుసా? వాళ్ల రోజువారీ జీవితం చాలా కష్టంగా గడిచేది. ప్రతిరోజూ రాము తన అమ్మతో కలిసి చిన్న చిన్న పనులు చేస్తూ కష్టపడేవాడు. వాళ్ళ దగ్గర డబ్బులు అస్సలుండేవి కావు. కాని ఎన్ని కష్టాలున్నా రాము ఏ రోజూ బాధపడలేదు. ఎందుకంటే అతనికి అమ్మవారంటే ఎనలేని భక్తి, నమ్మకం. అదే అతనికి కొండంత ధైర్యం. అలా రోజులు గడుస్తుండగా ఊర్లో దీపావళి పండుగొచ్చింది. ఒకవైపు చూస్తేనేమో ఊరంతా దీపాల కాంతితో, తపాసులతో భలే సందడిగా ఉంది. అందరూ పండుగ జరుపుకుంటున్నారు. కాని ఇంకోవైపు మన రాము ఇల్లు మాత్రం చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. పండుగ చేసుకుందామంటే వాళ్ల దగ్గర ఏమీ లేవు. పాపం కదా. అయినా సరే రాము అస్సలూ ఏడవలేదు. ఇంట్లో మిగిలియున్న ఒక్క చుక్క నూనెతోనే ఒక చిన్న దీపం వెలిగించాడు. ఆ చిన్న దీపం ముందు కూర్చుని కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని ఎంత భక్తిగా ప్రార్థించాడో తెలుసా? ఆ వెలుగులో అతను ఏమని ప్రార్థించాడంటే, అమ్మా లక్ష్మీదేవి, నాకు డబ్బులు వద్దు, మా అమ్మ ఆరోగ్యంగా ఉంటే చాలు, మేమిద్దరం సంతోషంగా ఉంటే చాలు అని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. చూశారా, తనకి ఏమీ లేకపోయినా దేవుణ్ణి తనకోసం ఏమీ అడగలేదు. ఎంత మంచి మనసో కదా రాముది. మరి అంత మంచి మనసుతో అడిగితే అమ్మవారు ఊరుకుంటారా? ఆ చీకటి రాత్రి ఒక పెద్ద అద్భుతమే జరిగింది. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో, వాళ్ళు ఇంటికి ఎవరు వచ్చారో ఊహించగలరా? చీకటి పడ్డాక ఒక ముసలావిడ వాళ్ల ఇంటి తలుపు తట్టింది. బాబూ, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా అని అడిగింది. రాము ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తనకోసం దాచుకున్న ఆ కొద్దిపాటి అన్నాన్ని కూడా సంతోషంగా ఆవిడకు పెట్టేశాడు. సరిగ్గా అర్ధరాత్రి అవ్వగానే అసలైన మాయాజాలం మొదలైంది. అప్పటిదాకా ఉన్న ముసలావిడ సడన్గా మెరిసిపోతూ సాక్షాత్తూ లక్ష్మీదేవిగా మారిపోయారు. అవును, ఆవిడ లక్ష్మీదేవే. రాము భక్తిని, మంచితనాన్ని చూడటానికి అలా వచ్చారన్నమాట. రాము చూపించిన దయకి అమ్మవారు ఎంతో సంతోషించారు. చిరునవ్వుతో అమ్మవారు రాముతో ఏమన్నారో తెలుసా? రామూ, నీ నిజాయితీ, దయా నాకు చాలా బాగా నచ్చాయి. నీ కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి అని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఒక పేద కుర్రాడి స్వచ్ఛమైన మనసుకి ఇంతకంటే గొప్ప బహుమతి ఇంకేముంటుంది చెప్పండి? మరుసటి రోజు ఉదయం నిద్రలేసి చూసేసరికే వాళ్ల జీవితం మొత్తం మారిపోయింది. ఇల్లు సంతోషంతో కళకళలాడిపోతోంది. వాళ్లమ్మ ఆరోగ్యం పూర్తిగా నయమైపోయింది. అసలు రాము అడగకపోయినా వాళ్ళింట్లో బోలెడంత సంపద కూడా వచ్చేసింది. అది మంచితనానికి దొరికిన అసలైన బహుమతి. మరి మనం మొదట్లో అనుకున్నాం కదా, నిజమైన సంపద అంటే ఏంటి అని? ఇప్పుడు అర్థమైందా? మన హృదయంలో ఉండే దయా, నిజాయితీ, భక్తి, ఇవే మన అసలైన ఆస్తి. మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఈ మంచితనాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఈ కథ మనకు చెప్పే నీతి ఇదే. చూశారు మంచితనం ఎప్పుడైనా సరే మనకు అద్భుతమైన ఫలితాల్నే ఇస్తుంది. రాము నిస్వార్థమైన భక్తి వాళ్ల జీవితాన్ని ఎలా మార్చేసిందో, మరి మనం కూడా రాములాగే మనస్సులో దయ, ప్రేమ అనే దీపాన్ని ఎప్పుడూ వెలుగుతోనే ఉంచుదామా? మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం.